హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏంటి రాజేశ్వరి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? నేనైతే నిన్న చిన్న అకేషన్ నుండి రాయగఢ్ వెళ్ళానండి. అకేషన్ అంటే ఇంకేం లేదు, మా అమ్మ వాళ్ళు మొక్కుబడి తీర్చుకోవడానికి రాయగఢ్ వచ్చారండి. ఆడపిల్లలం కదా అని చెప్పేసి మాకు కూడా చెప్పారు. అయితే నేను, మా అక్క, మా తోటికోడలు వెళ్ళామండి. మాతో పాటు నేను మా దివ్యాన్ని కూడా తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా వెళ్ళామండి. ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉంది. చక్కగా ఎవరి సీట్లో వాళ్ళం కూర్చున్నాము. అంటే మేము రిజర్వేషన్ ఏమీ చేయించుకోలేదన్నమాట, మామూలుగా నార్మల్గా వెళ్ళిపోయాము. అటు నుంచి కూడా 3 ట్రైన్లు ఉన్నాయని చెప్పారండి. అయితే ఏదో ఒక ట్రైన్కి వచ్చేవచ్చు, మనకి ఇంకా రిజర్వేషన్లు అయ్యే అవసరం లేదు కదా అని అనుకున్నాము. అదే మేము చేసిన తప్పండి. ఏంటంటే 2 ట్రైన్లు క్యాన్సిల్ అయ్యాయంటే అటు నుండి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడిపోయాను. అయితే నార్మల్ సౌండ్ వదిలేసానండి. ట్రైన్ వెళ్ళే సౌండ్ వింటే నాకు చాలా నచ్చుతుంది, ఒకసారి వినండి. తర్వాత ట్రైన్లో మనతో పాటు ప్రయాణించే వాళ్ళు ఒక 2-3 పరిచయం అయ్యారండి. నేను వీడియోస్ తీయడం చూసి ఏంటి ఇవిడికి వీడియోస్ పిచ్చా లేకపోతే ఏంటి అలా వీడియోస్ తీస్తున్నారు అనేసి అనుకున్నారండి. అయితే వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం అయితే నేను చెప్పేశాను. అమ్మ ఇది పిచ్చి కాదు, ఇష్టం అనేసి. ఆ తర్వాత వాళ్ళే అన్నారు, అయితే మాకు కూడా వీడియో తీయండి అని చెప్పేసి. ఓకేనా. ఆ తర్వాత ఇంకా రాయగఢ్ వచ్చేసిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనకి రాయగఢ స్టేషను వచ్చే ముందర మనకి అమ్మవారి దేవాలయం అయితే కనిపిస్తుంది. నేనైతే అది కూడా వీడియో తీసానండి. ఇక్కడి నుంచే చాలామంది అంటే ట్రైన్ రాయగఢలో దిగలేని వాళ్ళు దండం పెట్టుకుంటారన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ పాప కూడా పరిచయం అయింది. నేను వీడియో తీయడం చూసి వాళ్ళ అమ్మగారు హాయ్ చెప్పమన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదే దేవాలయం అండి. ఆ తర్వాత మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. అదే ట్రైన్ వెళ్ళిపోయిందనమాట. ఇంకా అక్కడ దిగేసి ఆటో పట్టుకుని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్టేషన్ అయితే వచ్చేసింది. మనం దిగాల్సిన చోటు వచ్చేసరికి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మొత్తానికైతే ఎలాగో ఒకలాగా రాయగఢ స్టేషన్ అయితే వచ్చేసిందండి. సరిగ్గా మేము రాయగఢలో దిగేసరికి అయితే 11:15 అయిందండి. స్టేషన్ బయటకి అయితే వచ్చేసామంటే మా చిన్న పాప సందడి చూడండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, వెల్కమ్ టు గుడి చూడడానికి వచ్చామండి. కిట్టశ్రీ ట్రైన్ ఎందుకు క్యాన్సిల్ చేయించావే? మొత్తానికైతే రైల్వే స్టేషన్ నుంచి ఆటో మాట్లాడుకొని దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. మనిషికి 30 రూపాయలు తీసుకున్నారు. ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయన్న విషయం మాకు రైల్వే స్టేషన్లో ఎంక్వైరీలో అడిగాము. మళ్ళీ ఈ ఆటో ఆయన కూడా చెప్పాడు, అమ్మ ఇలా 3 ట్రైన్లు ఉండేవి, 2 ట్రైన్లు క్యాన్సిల్ అయ్యాయని. తర్వాత అనుకోకుండా దారిలో జగన్నాథ స్వామి రథం కనిపించిందండి. ఇంకా తొలి ఏకాదశి రోజు ఆయన దర్శనం అయిందని చెప్పి కాస్త నమస్కరించుకున్నాము. చూస్తున్నారు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు అయితే మాత్రం చాలామంది ఉన్నారండి. ఎందుకంటే తొలి ఏకాదశి అవ్వడం వల్ల అసలు ఎక్కడ ఖాళీ లేవండి రోడ్లు కూడా. కాస్త హడావిడిగా అనిపించింది. ఎక్కడ చూసినా పోలీసులు, తర్వాత భక్తులు, ఇంకా జనాలు అన్నమాట. మొత్తానికి ఎలాగో ఒకలాగా గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి. ఇదిగోండి, కాస్త దూరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గుడి వచ్చింది. వదినా హాయ్ 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 హాయ్. ఏట్రా భయపెట్టేసాలాగా ఏం చేస్తున్నారు వదినా? ఏరే సంజాలేరే
ఆ తర్వాత మా పెద్ద మరదల్ని మా పెద్దమ్మని అడిగాను ఏరనేసి, వాళ్ళు ఎక్కడున్నారో చూపించారు. అయితే వాళ్ళు ఎత్తుక్కుంటా వెళ్ళానమాట. వాళ్ళు వంట చేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా సరే మా పెద్దమ్మడు వంట దగ్గర కూర్చుంటాడు. వాడికి వంట అంటే అంత ఇష్టం అనమాట. చూడండి వెళ్ళిన తర్వాత వాడు ఎలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దానికి హాయ్ 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 నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, నేను వంట చేస్తున్నాను చెల్లి అమ్మ ముట్టిస్తున్నా రెడీ అయ్యాను. ఏదది అది ఏది మన అంటేది అదా అన్నమా? ఏం చేస్తున్నావు? తినడం మానేస్తావా? రోజుకి రాత్రి భోజనం అదంతా లేదు. ఫ్రెండ్స్ మా తమ్ముడు ఏదో చెప్తాడంట. మా ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నామ్మా, దయచేసి ఎక్కువ లైక్లు చేయండి. అడుక్కుంటున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో మా తమ్ముడు ఏదో డైటింగ్ చేస్తున్నాడంటండి. బరువు తగ్గానని చెప్పి చాలా మురిసిపోయాడు. ఆయిల్ కూడా చాలా తగ్గించేస్తున్నానక్క అనేసి వంటలన్నీ వాడే చేశాడండి. చూస్తున్నారు కదా. అయితే మేము వచ్చేటప్పటికే గుడి మూసేశారండి. మళ్ళీ 4 గంటలకు తెరుస్తారని చెప్పారు. అందుకని చెప్పేసి మేము ఇంకేం చేస్తామండి, మేము మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. భోజనాలు అయిన తర్వాత దర్శనం చేసుకుందామని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మాకు ట్రైన్కి టైం అయిపోతుంది కదా, ఎలాగైనా సరే ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి అని మేము అనుకున్నామండి. అయితే వంట అయ్యేసరికి మాత్రం 2 అయ్యింది. కాస్త భోజనాలు అయ్యి చేసామన్నమాట. చూడండి ఈలోగా నేను ఏం చేశానంటే, మా వాళ్ళు తీసుకున్న అంటే చిన్న చిన్న రూమ్స్లా ఉన్నాయండి, అక్కడ మనం ఉండొచ్చు అనమాట. పిల్లలతో పాటు వెళ్ళి కూర్చొని ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళానమాట. ఈలోగాన చూడండి ఒకసారి. మా చిన్న తమ్ముడు అండి తన వెనకాలే మామూలుగా వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట. లోపలైతే మాత్రం చాలా సందడిగా ఉందండి. వీళ్ళేమో అనుకున్నాను, కాదు అంటే ఎక్కడ జనాలు చూసినా మనకి మనోళ్ళనేమో అనిపిస్తుంది. ఇదిగోండి ఈ రూమ్ తీసుకున్నారంట. అంటే రూమ్స్ అంటే 50 రూపీస్ అంటే తీసుకుంటారంట. అక్కడ మన సామాన్లు పెట్టుకొని డోర్స్ అయ్యి ఏమీ ఉండవండి. వీళ్ళైతే మా పెద్దమ్ముడు పిల్లలండి. చూడండి ఎలా పలకరిస్తున్నారో. అయితే గుడి కట్టేశారండి. అందుకని చెప్పేసి ఇంకా చూడండి ఎంత నీరసంగా అయిపోయింది. చాలా నీరసంగా ఉంది. ఆ తర్వాత నేను మా తోటికోళ్ళు మళ్ళీ వంటల దగ్గరికి వెళ్ళామండి. ఏం ఉడుకుతున్నాయా ఏంటా అనేసి. ఏదో స్వీట్ చేశారు, 2 కూరలు చేశారు, చారు అది పెట్టారండి. అంటే బిర్యానీ అయితే చేయలేదు. ఇదిగోండి మేమిద్దరం కలిసి బయట మార్కెట్కి వెళ్ళామన్నమాట. అంటే అలా ఎదరగా ఏదైనా కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా వంటలేనండి. ఏ ఇంటికి దగ్గర చూసినా సరే పెద్ద పెద్ద స్టవ్వులు, కళాయిలు, దపాలాలు ఉన్నాయండి. ఏంటంటే మనం ఏదైనా మొక్కుబడి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు చక్కగా వంట చేసి మనకి ఇస్తారంట. కాస్త అమౌంట్ తీసుకుంటారట. కొంతమంది అయితే వాళ్ళే వండుకుంటున్నారండి. అలా వండుకునే వాళ్ళకి వేరే గదులు ఉన్నాయి. మేమైతే కుంకుమ తీసుకున్నాం. చూడండి ఒకసారి. అయితే కుంకుమ అడిగితే ఏ డబ్బాలో అంటే చిన్న డబ్బా ఉందండి. ఆ డబ్బా నిండా 20 రూపీస్ అంట. మా తోటికోళ్ళు అయితే బేరం ఆడింది. కాకపోతే వాళ్ళు అంతకే అమ్ముతారు కదా, ఇంకా అలాగే తీసేసుకున్నామండి. ఒక 4 డబ్బాలు తీసుకున్నాం. నేనైతే సింధూరం కలర్ తీసుకున్నానండి. అప్పుడప్పుడు సింధూరం పెట్టుకుందామని. తనైతే కుంకుమ లాంటిది ఒకటి తీసుకుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత రక్షలు, చేతికి కట్టుకునే తాళ్ళు, ప్రసాదాలు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళాము. అయితే ఫస్ట్ అయితే మేము అక్కడ రక్షలు తీసుకుందాం అనుకున్నానండి. అయితే మళ్ళీ ఏమనిపించిందంటే, మనకి గుళ్ళో కూడా రక్షలు అమ్ముతారనమాట. అమ్మవారి పాదాల దగ్గర, అదే అమ్మవారి దగ్గర పెట్టిన రక్షలు అమ్ముతారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ 4 కుంకుమ డబ్బాలు తీసుకున్నామండి. తీసుకుని ఇంకా ఆవిడకు వద్దని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. తర్వాత వస్తామని చెప్పి ఆ తర్వాత అలా కాస్త అలా ఎదరికెళ్ళి చూసాము. ఎక్కడ చూసినా చాలా కోలాహలంగా అనిపించింది. చాలామంది జనాలు ఉన్నారు. ఇంతకుముందు నేను 2 టైమ్స్ వెళ్ళాను కానీ అంత సందడి లేదండి. ఇదిగోండి మా వంటలు అయితే రెడీ అయిపోయి మమ్మల్ని అయితే భోజనానికి పిలిచేశారు. అందుకని చెప్పి ఇంకా భోజనం చేసేద్దాం అని చెప్పి కూర్చున్నాం. ఎందుకంటే అప్పటికే మనకి పొట్టలో నకనకలాడేస్తుంది అనమాట. అదిగోండి 2 కూరలు చేశారు.
ఆ తర్వాత చారు పెట్టి రైస్ అది చేశారనమాట. ఏదో కాస్త వేడిగా మనకి ఆ అమ్మవారి ప్రసాదాన్ని పెట్టారు. చక్కగా తినేసాము. తినేసి మేము ఇంకా గుడికి బయలుదేరాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, గుడి దగ్గరికి వచ్చేసాము. అయితే అప్పటికైతే గుడి ఇంకా తెరవలేదని చెప్పారండి. అయితే ముందుగా లైన్లో నిల్చుంటే మాకు దర్శనం తొందరగా అవుతుంది, అమ్మవారిని దర్శించుకొని ఇంకా మేము ఏదో ఒక ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే అని చెప్పి ఫ్రీ దర్శనం లైన్లో మేము దూరమండి. ఆల్రెడీ అప్పటికే కనీసం ఒక 200 మంది ఉన్నారండి లైన్లోన. లైన్ కూడా చాలా పెద్దగా అనిపించింది. అంటే కింద నుంచి పై ఫ్లోర్లోన మనం లైన్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ కిందకి దిగాలన్నమాట. అయితే కాస్త ఇబ్బంది పడ్డామనే చెప్పాలి. ఎందుకంటే అలా చాలాసేపు నిల్చుని ఉన్నాము. కాస్త అక్కడ సదుపాయాలు కూడా తక్కువ ఉన్నాయి. మెయిన్ నీట్నెస్ లేదండి. ఆ తర్వాత మా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మా దివ్యకి 3 కత్తెరలు ఇచ్చామండి. మొక్కుబడి అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడతో మా రాయగడ తిరగడం అది అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో స్కూల్లో పిల్లలు ఫేర్వెల్ డే రోజు అందరూ విడిపోయేటప్పుడు ఫోటోలు తీయించుకున్నట్టు చక్కగా ఒక 4 ఫోటోలు అయితే అందరం కలిసి తీసుకున్నామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ ఎదరు కూర్చున్నదే మా తమ్ముడు కొడుకు అన్నమాట. ఇంకా అందరం సరదాగా, అంటే కొంతమంది మిస్ అయ్యారు, అందులోంచి అటు ఇటు వెళ్ళారనమాట. ఉన్నవాళ్ళు 4 ఫోటోలు తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్